సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ధన త్రయోదశి శుభాకాంక్షలు. సో ధన్వంతరి జయంతి అనగానే ప్రతి ఒక్కరికి తెలుసు, ఎంత లేని వాళ్ళైనా సరే ఒక గ్రామ్ గోల్డ్ కొనుక్కోవడానికి కూడా చాలా ఇంపార్టెన్స్ని, ప్రత్యేకతని చూపిస్తూ ఉంటుంటారు. మరి ఈ రోజుకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అండ్ దాంతోపాటు బంగారాన్ని, డబ్బుని ఆకర్షించాలి అంటే ఈరోజు ఏం చేయాలి, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అనేది అన్వర్ గారు మనతో పాటు ఉన్నారు. పూర్తి డీటెయిల్ అండ్ దాంతోపాటు నాలెడ్జ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్గా అందరూ వాచ్ చేయండి. అండ్ దానికంటే ముందు నవంబర్ 7th 15th బ్యాచ్ క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈసారి చాలా ఇంపాక్ట్ని ఇచ్చే క్లాసెస్ అనమాట. ఎస్పెషల్లీ ఫైనాన్షియలీ ఫ్రీడమ్ అని కూడా చెప్తూ ఉన్నారు. ఎవరికైతే డబ్బు, దాంతోపాటు బిజినెస్లో గొప్ప లక్ష్యాలని సాధించాలి అనుకుంటూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ క్లాస్ చాలా ఇంపాక్ట్ని అండ్ దాంతోపాటు అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. డీటెయిల్స్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. నమస్తే అన్వర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు అండ్ మీ అందరికీ కూడా, ఆడియన్స్ అందరికీ కూడా ధన త్రయోదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సో ధన్వంతరి జయంతి, ధన త్రయోదశి అనగానే ఎక్కువగా మనం ఏంటంటే డబ్బు అండ్ దాంతోపాటు బంగారం కొనుగోలుకి ఆసక్తి చూపిస్తూ ఉంటుంటాం. బట్ ఈరోజు స్పెషల్లీ అఫర్మేషన్స్ కానివ్వండి, విజువలైజేషన్ కానివ్వండి, లేదు అంటే మన ఆలోచనలు కానివ్వండి, ఏ విధంగా ఎన్హాన్స్ చేయొచ్చు అంటారు అండ్ దాంతోపాటు మన లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? ఎస్, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో మనం డబ్బు గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాం కాబట్టి ఎక్కువ మంది డబ్బునే కోసమే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు చెప్పే లా ఆఫ్ అట్రాక్షన్లో ధన త్రయోదశి అసలు ఏంటి, దాన్ని ఎలా వాడాలి, ఆ రోజు ఏం చేయాలి ఒకసారి చూద్దామండి. సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ధన త్రయోదశి ప్రత్యేకత ఏంటి, ఆ రోజు అసలు ఏం చేయాలి, ఏం చేస్తే ఫాస్ట్గా డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు చెప్తాను. సో ఏంటి దీని ప్రత్యేకత అంటే, సో వీ కెన్ మేనిఫెస్ట్ ధన త్రయోదశిలో అందరూ జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యాన్ని, డబ్బుని రెండింటిని అట్రాక్ట్ చేయొచ్చు. డబ్బుని. సో ఎలా అంటే ఆరోగ్యం, ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. అయితే ఈ రోజుల్లో అండ్ మనీ కూడా చాలా అవసరం కాబట్టి, అయితే ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది అంటే అసలు ఏంటి ధన త్రయోదశి అంటే, జనరల్గా హిందువులు ధన త్రయోదశి దీపావళి పండుగ రోజుల్లో జరుపుకుంటారు. అది కూడా ఎప్పుడు, దీపావళి పండుగలో మొదటి రోజు, అది కూడా చూడండి అశ్వయుజ మాసం కృష్ణపక్షం 13వ రోజున జరుగుతుంది. ఇది దీపావళి రోజున జరుపుకునేది. అయితే ఈ రోజు మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, ఏం చేస్తే డబ్బు ఫాస్ట్గా వస్తుంది. ధన త్రయోదశి మీ అందరూ కూడా ఏం చేయాలంటే, ఆ రోజు కొత్తగా వ్యాపారం ఏదైనా మీరు ప్రారంభించాలనుకుంటే వ్యాపారం కొత్తగా ప్రారంభించవచ్చు, కొత్త బిజినెస్ అకౌంట్స్ ప్రారంభించవచ్చు. కొత్త బిజినెస్ అకౌంట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇంకోటి ఏంటంటే, బిజినెస్లో ఏదైనా ట్రాన్సాక్షన్స్ జరిగించాలంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఫ్రైడే రోజు డబ్బు ఎవరు, బట్ ఈ ధన త్రయోదశి రోజు మీరు ఎవరికైనా అంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా అడ్వాన్స్ ఇవ్వచ్చు. ఆ రోజు చాలా మంచిది అనమాట. ఎంత అంటే ఆ రోజు స్టార్ట్ చేసి ఏదైనా కూడా చాలా వరకు బిగ్ సక్సెస్ అవుతుందండి. అండ్ కొత్త వ్యాపారాలు అంటే మీకు ఏదైనా గుర్తుపెట్టుకోండి, మీ అందరూ కూడా ధనవంతులు అవ్వాలంటే ఖచ్చితంగా ఏదో ఒక పార్ట్ టైం బిజినెస్ కంపల్సరీగా అవసరం. ఈరోజు ప్రపంచంలో టాప్ మిలియనియర్స్, బిలియనర్స్ అందరూ కూడా ఎవరు అంటే జాబ్ చేసేవాళ్ళు కాదు, అంటే బిజినెస్ చేసేవాళ్ళే. సో ఇక్కడ మీరు ఏదో ఒక పార్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు పార్ట్ టైం అయితే అది ఫుల్ టైం కూడా అయిపోవచ్చు నెక్స్ట్ ఇయర్కి. సో అయితే ఈ 3 పనులు చేయాలి. అదేవిధంగా అసలు ఏంటి ధన్వంతరి అంటే, చాలా మందికి, నాకు కూడా ఒకప్పుడు ఏంటి ధన్వంతరి పండుగ ఏంటి, అసలు ఏంటి అని అంటే నేను దాని మీద రీసెర్చ్ చేసినది అర్థమైంది. ఆయుర్వేదం అంటే మన ఇండియాలో వెరీ ఫేమస్ ఆయుర్వేదం. అయితే ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి అన్నది ఒక ఆరాధ్య దేయం. జనరల్గా డబ్బు కావాలంటే మనం లక్ష్మీదేవిని పూజిస్తుంటారు. సో ఇక్కడ ఆయుర్వేదిక్ గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, ఆయుర్వేదిక్ గ్రంథంలో అంటే ఎవరు దైవంగా భావిస్తారంటే ధన్వంతరి అతన్ని భావిస్తారు. అసలు ఇతను ఎక్కడి నుంచి వచ్చారు, ఇతను జన్మించిన అశ్వయుజ బహుళ ఏదైతే ఉందో త్రయోదశిని హిందువులు ధన త్రయోదశిగా పిలుస్తారు. ఏం చేయాలి అంటే, ఈరోజు అంటే ఇందాక చెప్పానండి, ధన త్రయోదశి ఆరోగ్యం కావాలంటే ధన్వంతరి అతన్ని పూజించాలి, మరి డబ్బు కావాలంటే లక్ష్మీదేవిని పూజించాలి అన్నాడు. అందుకే మనం ధన త్రయోదశి అని అన్నాం అనమాట. సో అయితే ఈరోజు ఏం చేయాలి, ధన్వంతరి పూజ చేయాలి. ఏంటి ధన్వంతరి పూజ, అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ ధన్వంతరి అని అతను అంటే, సముద్ర మదనం నుండి ఏదైతే ఇప్పుడు రాక్షసులు దేవత ఏదైతే సముద్ర మదనం చెల్లినప్పుడు సో ధన్వంతరి అన్న అతను ఆవిర్భవించారు. ఎందుకనంటే ప్రజలకి డబ్బుతో పాటు ఆరోగ్యం కూడా అవసరం. రోగాల నుంచి భోగాలకు వెళ్ళాలంటే, సో మళ్ళీ చెప్తున్నాను, రోగాల నుంచి భోగాలకు వెళ్ళాలంటే ధన్వంతరి అతన్ని పూజించాలన్నమాట. ఇతన్ని పూజించడం వల్ల, ఇతన్ని తలుచుకోవడం వల్ల కూడా, ఆ రోజు చాంటింగ్ చేయడం వల్ల కూడా మనకంటే ఆరోగ్యం, దీర్ఘాయుష్యుని లభిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది 60-70 సంవత్సరాలకే వెళ్ళిపోతున్నారండి. ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు ఏ పని అంటే మామూలుగా ఉన్నా కూడా ఎక్కువ కాలం బతికారు. ఇప్పుడు మనం జిమ్ములు, ఫ్రూట్స్, న్యూట్రిషన్ ఏం తిన్నా కూడా 60-70 సంవత్సరాలకి వెళ్ళిపోతున్నారు. యోగాలు, మెడిటేషన్లు రకరకాలు చేస్తున్నా కూడా ఎక్కువ కాలం బతకట్లేదు. బికాజ్ ఏంటంటే మనం ఈ రోజుల్లో చాలామంది స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వడం మానేస్తున్నారు.
ఎందుకంటే బికాస్ ఆఫ్ బిజీ షెడ్యూల్ ఎవరు కూడా స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వట్లేదు. స్పిరిచువల్గా ఎప్పుడైతే మనం డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అవుతామో మన పనులు చాలా ఈజీగా అయిపోతాయి. మీ అందరూ గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే కష్టపడి సక్సెస్ అవ్వడం కాదు, ఈజీగా మైండ్ పవర్ వాడి సక్సెస్ అవ్వచ్చు. అది అయితే నెక్స్ట్ ఇంకో ఏం చెప్తానంటే లక్ష్మీ పూజ కూడా చేయాలి. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించడం, అదేవిధంగా ప్రత్యేక పూజలు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడైనా ఆ రోజు ఏం చేయాలంటే మొత్తం పువ్వులని తెచ్చుకొని, జనరల్గా చామంతి పూలతో ఎక్కువగా పూజిస్తుంటారో, సో ఎప్పుడైతే మీరు ఇలా పువ్వులు జల్లుతుంటుంటారో ఎప్పుడు కూడా అంటే దేవుడు ఎప్పుడైతే మనకు సాటిస్ఫై అవుతాడో అప్పుడు మన లైఫ్ సాటిస్ఫై అయిపోద్దండి. ఎందుకంటే లక్ష్మీదేవి పూజ ఇంపార్టెంట్, చాలా అవసరం. అంటే ధన్వంతరి పూజిస్తూ లక్ష్మీదేవిని కూడా పూజిస్తే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. ధన్వంతరి ఏంటి? ఆరోగ్యానికి. లక్ష్మీదేవి ఏంటి? డబ్బు. ఎస్. సో అందువల్ల ఏంటంటే ఇలా పూజ చేయాలి. అండ్ ఇంకో విధంగా ఆ రోజు మీ అందరూ ఏం చేయాలంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో బంగారం వెండి ఏదైతే కలకల్లాడాలనుకుంటున్నారో ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే ధన త్రయోదశి రోజు ప్రతి ఒక్కరు చేయాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎంత వీలైతే అంత, మీ దగ్గర ఎంత ఉంటే అంత, ఎంతో కొంత అట్లీస్ట్ 1 గ్రాము గోల్డ్ అయినా వెండి అయినా కొనండి. ఆ రోజు కొనడం వల్ల సో ఏమవుతుందంటే ఇంకా ఆ ఇంట్లోకి ఆ రోజు ఎప్పుడైతే బంగారం వెండి వస్తుందో నెక్స్ట్ రోజు మరి నెక్స్ట్ తర్వాత ఇంకా ఎక్కువ వస్తుందండి. మీ దగ్గర ఎంత తక్కువ డబ్బులున్నా సో ఏదో విధంగా కంపల్సరీగా ధన త్రయోదశి కంపల్సరీగా ఎంతో కొంత బంగారం కానీ వెండి కానీ కంపల్సరీగా కొనండి. ఇది మీకు చాలా మంచిది. సో ఈ వెండిని బంగారాన్ని మీరు ధనవంతుడి దగ్గర లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేస్తే మనకి ఏమవుతుందంటే బ్లెస్సింగ్స్ వస్తాయండి. ఓకే, పాజిటివ్ ఎనర్జీ అండ్ దాంతోపాటు వెంటనే ఆకర్షించే ఆ తత్వం కూడా పెరుగుతూ ఉంటుంది అండ్ పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నా పక్కా మేడం. ఎందుకనంటే ఇక్కడ చూడండి అందరూ కూడా ఎప్పుడైతే మీరు ఇవన్నీ పెట్టి, ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంతా కూడా ఎనర్జీని బేస్ చేసి చెప్తారండి. సో ఎప్పుడైతే ఇలా దేవుడి దగ్గర పెట్టి మనం అరసుకొని, జనరల్గా మనకి ఏదైనా ఇంట్లోకి కొత్త వస్తువు గుర్తుపెట్టుకుంది, ఎప్పుడు కూడా ఇంట్లో కొత్తది ఎప్పుడు ఆల్వేజ్ ఎనర్జీ. ఏదైనా కొత్త బేబీ వచ్చినప్పుడు ఇంట్లో కొత్త ఎనర్జీ వస్తుంది, కొత్త వస్తువు వచ్చినప్పుడు ఎనర్జీ వస్తుంది. సో కొత్త న్యూ ఈజ్ ఆల్వేజ్ ఎనర్జీ. సో మీరు నిజంగా కింద కొంటాను అనుకుంటే ఐ విల్ బై, ఒకవేళ సార్ నా దగ్గర లేదు అన్న కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐ విల్ బై గోల్డ్ అని కంపల్సరీ టైప్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు సబ్ కాన్షియస్ మైండ్కి ఐ విల్ బై అని అంటారో ఖచ్చితంగా అది కొనడం వైపు చూపించబడుతుంది అనమాట. సో అయితే ఇంకా ఏం చేయాలి, మీ అందరూ కూడా ఆ రోజు ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి. పేదవాళ్ళకి అన్నం పెట్టడం, మంచి మంచి పనులు చేయడం. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది, ఒకరికి మనం అన్నం పెడితే మనకు అన్నం పుష్కలంగా దొరుకుతుంది. ఒకరికి బట్టలు ఇస్తే మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా బట్టలు హ్యాపీగా మంచి మంచి బట్టలు దొరుకుతాయి. సో ఆ రోజు కంపల్సరీగా ప్రతి ఒక్కరు దాన ధర్మాలు చేయాలి. అవసరం వారికి బట్టలు ఇవ్వడం, ఎంత వీలైతే అంత, మీకు ఎంత వీలైతే అంత కంపల్సరీగా మంచి పనులు చేయండి. బంగారం కొనండి, బిజినెస్ అకౌంట్ స్టార్ట్ చేయండి. సో అదేవిధంగా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎంత వీలైతే అంత పార్ట్ టైం కానీ ఏదో ఒక సంథింగ్ ఏదో ఒకటి కొనడం వల్ల కొత్తగా ఎనర్జీ రావడం వల్ల మనకి ఆల్వేస్ కొత్త ఎనర్జీ వస్తే కొత్త లైఫ్ వస్తుందండి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, సో ఆ పూజా సమయంలో ఏమని చాంటింగ్ చేయాలి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఓం హ్రీం కుబేరాయ నమః. అండ్ ఆ రోజు అలా అంటూ ఆ పూజ చేస్తూ అలా అంటూ ధన్వంతరి ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని జపించాలి. అంటే ఇక్కడ చూడండి అందరూ కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఓం చదివేటప్పుడు చాలా ఫోకస్డ్గా స్లోగా చదవాలండి. మంత్రాలు చదివినప్పుడు ఓం ధన్వంతరాయే నమః అని అంటూ ఉంటే ఒక 108 సార్లు మీరు ఆ రోజు ధన్వంతరి పూజ చేసినప్పుడు ఓం చూడండి మళ్ళీ చెప్తున్నాను ఓం ధన్వంతరాయే నమః అని నమః స్లోగా 108 సార్లు చాంటింగ్ చేయడం వల్ల కాన్షియస్నెస్ పెరుగుతుంది. తెలియకుండానే మనీ బ్లాక్స్ క్లియర్ అవుతాయండి. 108 సార్లు పూజ చేస్తూ మీరు చెప్పినట్టుగా ఈ మంత్రాన్ని కనుక చాంటింగ్ చేస్తే ఆ వైబ్ అండ్ దాంతోపాటు ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఆ బ్లాక్స్ ఉన్నాయో ఫస్ట్ ఆ ఫోకస్ త్రూ మనం వాటిని క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. బాగా అంటే ఏదైతే మీకు రావాల్సిన స్టక్కడ్ మనీ ఉన్నాయో, ఎనర్జీ బ్లాక్స్ ఉన్నాయో, మనీ బ్లాక్స్ ఉన్నాయో, అంటే మనీ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి కొన్ని సేల్స్ అవ్వవు, రిజిస్ట్రేషన్స్ అవ్వవు, రావాల్సిన ఎప్పుడెప్పుడు నుంచి స్టక్ అయిపోతుంటాయి. ఇలా ఆ రోజు ఒక్కసారి మీరు మనసు పెట్టి చేయండి, ఆటోమేటిక్గా అబండెన్స్ డోర్స్ ఓపెన్ అవుతాయండి. డెఫినెట్గా సార్ మీరు చెప్పినట్టుగానే వీడియో అయితే నిజంగా అద్భుతంగా ఉంది. చాలామంది ఏం చేయాలి అసలు ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి అని చాలామంది గోల్డ్ కొనడం ఇవన్నీ చేస్తూ ఉంటుంటారు. కానీ మనం ఇక్కడ చాలా పాయింట్స్ మీరు చెప్తున్నారు. బట్టలు దానం చేయొచ్చు, ఫుడ్ని దానం చేయొచ్చు. ఎవరికైతే నీడ్ ఉంటుందో ఆ నీడ్ని మనం ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేస్తామో తెలియని సాటిస్ఫాక్షన్ అక్కడి నుంచి మనకి తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. చాలా మంచి పాయింట్ని రేస్ చేస్తారు. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్క ఆడియన్కి కూడా ఏం మంత్ర చాంట్ చేయాలో తెలియదు. సో 2 మంత్రాలు ఇక్కడ మీరు ఇవ్వడం జరిగింది. నిజంగా అద్భుతం. ఎవరైతే ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో
డెఫినెట్గా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. అండ్ దాంతోపాటు ఫర్దర్గా క్లాసెస్ సంబంధించిన డీటెయిల్స్ కావాలని మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు కాబట్టి అడుగుతూ ఉన్నాను. ఎప్పుడు 15th బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది? ఎస్, ఈసారి బ్యాచ్ వచ్చేసి నవంబర్ 7వ తారీఖున స్టార్ట్ అవబోతుందండి. నవంబర్ 7 అసలు అంతా కూడా కార్తీక మాసం, చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే మనం పాజిటివ్ ఎనర్జీ టైంలో జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడైతే మనం మేనిఫెస్టేషన్ చేస్తామో ఆటోమేటిక్గా మన రిజల్ట్స్ కూడా పాజిటివ్ వస్తుంటాయి. సో ఈసారి బ్యాచ్ పేరు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బ్యాచ్. అంటే లైఫ్లో అందరూ వర్క్ చేయాల్సిన డబ్బు కోసం కాదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే మీరు ఏ పని చేయకపోయినా ప్యాసివ్ ఇన్కమ్ రావాలి, హ్యాపీగా డబ్బు రావాలి. డబ్బు మీకోసం పనిచేస్తాను, మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, డబ్బు కోసం మీరు పనిచేసినంత కాలం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాదు, డబ్బు మీకోసం పనిచేసిన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. సో మీరు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి, ఎందుకంటే లాస్ట్ రోజు చాలా కాల్స్ వస్తున్నాయి. సో దయచేసి మీరు ఇమ్మీడియట్గా ఎన్రోల్ చేసుకోవాలంటే ఈ వీడియో కనిపించగానే టేక్ యాక్షన్, బికాస్ యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. ఎగ్జాక్ట్లీ ట్రూ. సో అన్వర్ గారు చెప్పినట్టుగానే ఎవరైనా సరే లాస్ట్ రోజు వరకు ఆగకుండా మీరు ఈ బ్యాచ్లో ముందుగానే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే అన్వర్ గారి టీం మీకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది కార్తీక మాసం కాబట్టి చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అండ్ దాంతోపాటు బ్రాహ్మీ ముహూర్తంలో ఈ క్లాసెస్ జరుగుతుంటుంటాయి కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.